రైట్ ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మొదటి బాబు పల్లు గారు జనసేన పార్టీ నుంచి. బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి లక్కీ ఛాన్స్, అందులో జనసేన పార్టీలో చాలా వరకు యంగ్స్టర్సే. సో మరి అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు ఎవరికి ఏ పదవి వస్తుందా, ఏం పదవి ఇస్తారా అని ఎవరికో లెక్కలేసుకుంటూ ఉన్నారంట జనసేన పార్టీలో. నిజమేనా? ప్యానెల్లో ఉన్న ముఖ్యులు వాయిస్ వస్తుంది. కంటిన్యూ చేయండి. ప్యానెల్లో ఉన్న ముఖ్యులు అందరికీ కూడా ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆశావాహులు అనే వాళ్ళు ప్రతి ఒక్క పార్టీలో ఉంటారండి. కాకపోతే జనసేన పార్టీలో అంతా కూడా మీరు అన్నట్టుగా యువరక్తం. అందరినీ కూడా మేమందరం రాజకీయాలు కొత్తగా వచ్చిన వాళ్ళం. మేము పవన్ కళ్యాణ్ గారు తాలూకా స్ఫూర్తిని, అంటే ఆయన తాలూకా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన మమ్మల్ని చైతన్య పరిస్తే మేము రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆకాంక్షతో వచ్చిన వ్యక్తులం కాబట్టి తప్పనిసరిగా మాకు ఏమైనా కొంచెం అదనపు బాధ్యతలు అప్పచెప్తే తప్పనిసరిగా మేము వీలైనంత మేరకు ఎక్కువ శాతం ప్రజలకి ఎక్కువ మేలు చేయగలుగుతాం. అలాగే పార్టీ నిర్మాణం పట్ల కానీ, పార్టీ శ్రేణులకి న్యాయం చేయడం విషయంలో కానీ, అలాగే ఎవరైతే ఇప్పుడు మేము పార్టీ ఆఫీస్ అండి, మేము మా స్థానిక పార్టీ కార్యాలయానికి జనవాణి అనే కార్యక్రమం మేము పెట్టక్కర్లా, బయట బోర్డు పెట్టక్కర్లా, ప్రతిరోజు కొన్ని వందల మంది వస్తున్నారండి. వస్తే అంటే వైసీపీ పార్టీ తాలూకా అడ్డగోలు వ్యవహారాలు ఎన్ని చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంతమంది పార్టీ ఆ కార్యాలయానికి వచ్చి మాకు ఈ భూమి దోచుకున్నారు, లేకపోతే మాకు ఈ అన్యాయం చేశారు, మాకు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి వస్తుంటే వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ నామినేటెడ్ పోస్టులు కానీ, లేకపోతే పార్టీ పరంగా పదవులు కానీ తప్పనిసరిగా మా లాంటి యువకులకి ఒక రకమైన శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా బోటాలని మేము చాలా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని. మేము రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి వీళ్ళందరితో పోరాటాలు చేసి 10 ఏళ్ళుగా మేము రాజకీయంగా ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళని. కాబట్టి మాకు కొంత ఏమైనా అడిషనల్ గా ఒక అదనపు బాధ్యత కానీ నామినేటెడ్ పోస్ట్ రూపంలోనో లేకపోతే మరో రూపంలోనో వస్తే కనుక తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో కానీ, మంత్రులతో కానీ ఒక కోఆర్డినేషన్ తో వెళ్ళి ప్రజలకు వీలైనంత ఎక్కువ మేలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తాం. కానీ బాబు గారు, జనసేన పార్టీలో యంగ్స్టర్స్ చాలా మంది యంగ్స్టర్స్ పెద్ద పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవులు అడుగుతున్నారంట కదా. అది అంటే మేబీ అవగాహన లోపం వల్ల రావచ్చు, లేకపోతే ఇప్పుడు యువకులు అనేవాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అవ్వకూడదని ఎక్కడ ఏం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో కూడా మేము కూడా ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ, బట్ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన అయితే ఉంది. తప్పనిసరిగా మా యువకుల నుంచి ఎవరికైనా అలాంటి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తే కనుక తప్పనిసరిగా మేము ప్రూవ్ చేసుకుంటాం ప్రజలకి ఏ విధంగా మేలు చేయగలుగుతాం. రేపు పొద్దున్న బుడా చైర్మన్ కానీ, లేకపోతే ఏఎంసీ చైర్మన్ కానీ, ఇలా రకరకాలు ఉన్నాయి. కార్పొరేషన్లోనే కాదు, పెద్ద పెద్ద పదవులనే కాదు, చిన్న స్థాయి నియోజకవర్గ స్థాయి పదవుల్లో కూడా చాలా మేలు చేయడానికి అవకాశం ఉంది. ఏఎంసీ వస్తే రైతులకి దగ్గరగా మనం వీలైనంత ఎక్కువ మేలు చేయొచ్చు, అవినీతి చేయకుండా ప్రజలకు నేరుగా, రైతులకు నేరుగా విత్తనాలు అందడం కానీ, లేకపోతే ఎరువులు అందడం కానీ, ఇలాంటివన్నీ కూడా సక్రమంగా చేపించవచ్చు. అలాగే డిసిఎంఎస్ కానీ, డిసిసిబి కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి చేరువ చేసే నామినేటెడ్ పోస్టులు కాబట్టి యువత ఎక్కువ మేము సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటి మీద ఆశ పెట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ పార్టీ నిర్ణయం అనేది ఫైనల్. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కూడా శిరసా వహిస్తారు. తప్పనిసరిగా ఈ రోజు అవకాశం రాని వ్యక్తులకి తప్పనిసరిగా రెండో దఫాలో అవకాశం దొరుకుతుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద మక్కువతో అభిమానంతో వచ్చిన వ్యక్తులం కాబట్టి అందరం కూడా ఈ పదవుల కోసం ఎలాంటి క్షణికావేశాలకు లోబడే ప్రసక్తే ఉండదు. మేము ఓటమప్పుడే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెనక నిలబడిన వాళ్ళమి. ఆయన గెలిపించుకున్న తర్వాత ఆయన వెనక మరింత ఎక్కువ శక్తితో నిలబడతాం. తప్పనిసరిగా బాబు గారు, కొంతమంది జనసేనలో ఎన్నికల వరకు కూడా వాళ్ళ వాయిస్ బలంగా వినిపించి కాస్త కీలకమైన నేతలుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు పార్టీ రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నారా? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రక్త కన్నీరేనా? మాకు డైరెక్ట్ మాట్లాడతారు కదా, అనవసరంగా చేతులు కాల్చుకుంటున్నాం అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మరి వాళ్ళు చేసుకున్న తప్పుకి అది శిక్ష అనుకోవాలి, దానికి మించి ఇంకేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఊహించారంటే మళ్ళీ వైసీపీ వచ్చేస్తుందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వైనాట్ 175 నిజమైపోతుందేమో అని చెప్పి లేనిపోని ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఆ ఇన్స్టెంట్ గా వచ్చే ఏదైతే లాభాలు ఉన్నాయో ఎన్నికల సమయంలో
ఆ ఇన్స్టెంట్ గా వచ్చే అవకాశాల కోసం ఎదురు చూసారు తప్పితే లాంగ్ టర్మ్ గోల్, అలాగే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, అలాగే ప్రజలకి దగ్గరగా ఉంచే పార్టీ ఏదనేది ఆలోచించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్టపోక తప్పదండి. రైట్ రైట్ చందు గారు, సో మొత్తానికి అందరూ కూడా వాళ్ళ పార్టీల తరపు నుంచి అందరూ ఆశావహులే. ఇప్పుడు ప్యానల్లో ఉన్న ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆశావహులే అని అనుకోవాలి నామినేటెడ్ పదవుల్లో. సో ఇస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తాం, ఇవ్వకపోయినా పార్టీలో ఉంటాం అని చెప్పేసి చాలా సున్నితంగా సానుకూలంగా చెప్పారు. సో ఇదే ఆలోచన, ఇదే వాతావరణం పార్టీలో మిగతా అందరి దగ్గర ఉంటుంది అనుకోవాలా? ఒకటండి, అటు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు,